సతీష్ గారితో మాట్లాడదాం. సతీష్ గారు, సీఎం రేవంత్, పీఎం మోదీ కలవడం అనేది అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే గతంలో ముఖ్యమంత్రి లాగా దీన్ని తిరస్కరించకుండా ఈ ప్రోటోకాల్ను ఆయన వెళ్ళి కలవడము, ఆ మీటింగ్లో పాల్గొనడం అనే దాన్ని మీరు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఎందుకు ఇంత విమర్శ చేస్తున్నారు? వాళ్ళిద్దరి మధ్య ఏదో చీకటి ఒప్పందం ఉంది, అందుకోసమనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు మోదీ ఆన్ ద స్టేజ్ అని చెప్పేసి ఎందుకు విమర్శిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా అండి. చీకటి ఒప్పందం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు బడేబాయ్ చోటబాయ్ అని అది ఊరికే అనట్లేదు కదా, మేమే కాదు కదా, మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. అదే కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట చెప్పారు సతీష్, ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఇంట్లోకి రాని పిలవరు కదా, మీరు ఆల్రెడీ బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకించి హంసే జోడో అని చెప్పి అనలేదు అని అంటున్నారు. ఆ రోజు అదే ఒప్పందమా మరి అప్పట్లో? రోజా గారు, ఒక విషయం మీరు గమనించాలి. మీ పక్కనున్న మిత్రులు కాంగ్రెస్ నాయకులు అనే విషయమే రెండు మాటలు మాట్లాడారు మీ పక్క నుండి ఇప్పుడే ఇంతకుముందే. ఒకటి, అందులోనే ఉన్నారు కేసీఆర్ కాబట్టి హంసే జోడో అనలేదన్నారు. రెండు, ఎప్పుడు వచ్చినా మోదీ గారిని పట్టించుకోలేదు, మేము పుష్పగుచ్చాలు ఇచ్చాం, బొకేలు ఇచ్చాం, సాల్వాలు కప్పినాం, ఆయన అయితే ఇవ్వలేదు అన్నారు. దానికి అర్థమైందండి రోజా గారు? మేము పట్టించుకోలేదంటే అర్థమైందండి. ఇలా చిల్లిగా అవ్వకపోయినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఫ్లైఓవర్లు కానీ, పథకాలు కానీ అద్భుతంగా తెలంగాణ ప్రజలకు అందజేయడం ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వాలని చెప్పేసి మేము అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. బట్ స్టిల్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, తెలంగాణ బాగు కోసం మేము పనిచేస్తామని చెప్పి పనిచేసిన రోజులు ఉన్నాయి కదా కేసీఆర్ గారికి. ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి గారు చేయలేకపోతా ఉన్నారు? ఖమ్మంలో వరద బాధలు వచ్చినప్పుడు కూడా నేను పోతున్నా అని బండి సంజయ్ గారు హెలికాప్టర్ వేసుకుని పోయిండు, ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి నేను నిధులు తీసుకొస్తాం, తోక తీసుకొస్తాం అని చెప్పి ఇప్పుడు 70-80 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏదైనా 70 రూపాయలన్నా 70,000 కోట్లన్నా ఏమైనా తీసుకొచ్చిరండి? ఒక చిల్లి కాబట్టి తీసుకొచ్చింది లేదు, ఇలా రాష్ట్రానికి పెట్టింది లేదు. వీళ్ళు ప్రేమలు, ఈ కపట ప్రేమలు ఎవరి మీద? వాళ్ళ స్వలాభాల కోసం మాట్లాడుకున్న సందర్భాలే తప్ప కానీ రాష్ట్ర ప్రయోజనం కోసం ఏం మాట్లాడారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఈ ముఖ్యమంత్రి గారు పోయి ఏం తీసుకొచ్చారు, తెలంగాణకి ఏమైనా ప్రాజెక్టులు తీసుకొచ్చారా, ఏమైనా నిధులు తీసుకురాగలరా, ఏమైనా ఉద్యోగాలు తీసుకురాగలరా, స్పెషల్ స్టేటస్ ఏమైనా తీసుకురావాలా, స్పెషల్ ఫండ్ ఏమైనా తీసుకురాగలిగారా? ఏం తీసుకురాలేదు కదా. కానీ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో మొన్న మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు కదా, ఏమి ఇస్తున్నాము అనేది చాలా క్లియర్ గా చెప్పారు. మోడీ గారు రాష్ట్రానికి వచ్చింది, రోజా గారు మోడీ గారు రాష్ట్రానికి వచ్చింది అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కలవడానికి, చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ కలవడానికి వచ్చింది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏం ఉపయోగపడేది ఏం లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. రెండోది, మోడీ గారు హంసే జోడో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఎందుకన్నారంటే ఆయన మనసులో ఉద్దేశం వేరే అయి ఉంటుంది మోడీ గారికి. ఏంటంటే అరే ఎట్లా నాయన నువ్వు గుల మీద గోపురాల మీద ఓట్లేసినావు, ప్రజలందరూ నిన్ను విభత్సంగా వ్యతిరేకత ఉంది, నీకు మళ్ళీ కూడా ఓటేసే పరిస్థితి లేదు, నిన్ను నమ్మే పరిస్థితి అసలు లేనే లేదు, నీకు ఈ కాంగ్రెస్ లో లైఫ్ ఉంటుందో లేదో, ఈ 4 రోజులు అయితే అసలు కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి మరి నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఉంది, ఉన్న పది పోతే మరి ఎడబత్తావు ఎట్లా బతావు, మా నాన్నకి అతనని నేను పదవి ఇది ఇస్తే ఇంత ఆదుకుంటా రా మరి అని చెప్పి హంస చూడ అన్న పరిస్థితి తప్ప వేరే ఏం లేదు. అంత సీన్ కూడా ఏం లేదండి. చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం అండి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, స్వర్గీయులు రోషయ్య గారిని చూసినాం, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హడావిడి పదవులు పోయిన తర్వాత ఎట్లున్నారో కాంగ్రెస్ లో పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. రేపు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే పరిస్థితి వస్తుంది. సో ఇది రెండోది, ఎంత నీచ సంస్కృతిలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇలా బండి సంజయ్ కుమార్ గారి కుమారుడి ఇష్యూను డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారికి మళ్ళా నోటీసులు జారీ చేయడం, జూలై 31న మళ్ళీ ఆయనని మళ్ళీ ఏసీబీ కోర్టుకు రావాలని పిలిపించే ప్రయత్నాలు చేయడం ముఖ్యమంత్రి గారికి ఇది డైవర్షన్ తెలంగాణ పిల్లలు అడుగుతాం. బండి సంజయ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ ఈ ఫార్ములాకి నోటీసులు ఇవ్వడానికి ఏమి సంబంధం? సమాధానం చెప్పలేక ఎటో పోతే మీరు అడిగిన అరే వినండి అన్న, అరే ఒక చిన్న ఆడపిల్ల మీద 17 ఏళ్ల ఆడపిల్ల మీద వినండి అన్న, మీరు ఒక్క నిమిషం సతీష్, ఒక్క నిమిషం సతీష్ ఒక్క నిమిషం ఆగండి. సతీష్ ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఇయ్యాల ఒక 17 ఏళ్ల బాలికపై అతి దారుణంగా ప్రవర్తించిన బండి సంజయ్ కుమారుడు నీతి తక్కువ విలువలు లేని రాజకీయాలు చేస్తున్న ఈ బండి సంజయ్. సతీష్ గారు, కన్ఫైన్ టు ద సబ్జెక్ట్, కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. దయచేసి ఒక్క నిమిషం.
ఇది ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. సతీష్ నిన్ను అడిగిన క్వశ్చన్ నువ్వు మాట్లాడే సమాధానం ఇది. నిన్ను అడిగిన క్వశ్చన్ సమాధానం యా మీరు ఫస్ట్ వినండి. సంజయ్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు సమాధానం చెప్పండి అంతే. నువ్వు ఆ క్వశ్చన్ ఫస్ట్ విను బ్రదర్, ఫస్ట్ విను. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను గమ్మునున్నా. మీరు నేను మాట్లాడేవారు సమయం ఇవ్వండి, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడే టైం ఉంది కదా. సబ్జెక్ట్ అరే మీరు ప్రశ్నించండి తర్వాత. అరే నేను మాట్లాడే వరకు టైం ఇవ్వండి, నేను మాట్లాడే వరకు యా time యా ఒక్క ఇవ్వండి. నిమిషం, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను అడుగుతాను. యా సతీష్ గారు, మనం మాట్లాడుతోంది ఇంకా మూడు పదవులు స్టిల్ సీఎం దగ్గరే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఆ రంగాలకు సంబంధించిన, ఆ శాఖలకు సంబంధించినటువంటివి. వినండి యా రోజా గారు ఇలా ఆ పదవికి సంబంధించే మాట్లాడుతున్నారు. రోజా గారు ఇలా హోంమంత్రి పదవిలో ఉన్నది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రోజా గారు ఒక హోంమంత్రి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా లా అండ్ ఆర్డర్ ఎక్కడ తీసుకెళ్తానో ఆయన చేతిలో పెట్టుకుని, ఆయన గుప్పట్లో పెట్టుకుని రాష్ట్ర రాజకీయాలను ఆగం చేస్తూ, ప్రతిపక్షాల మీద కుట్రలు చేస్తూ, ప్రశ్నించే వాళ్ళని గొంతు నొప్పుతూ జైలుకు పంపిస్తున్న వాతావరణం చేస్తూ ఇలా బండి సంజయ్ కుమార్ కాపాడడానికే కేవలం ఫార్ములా ఈ కేసు ముందు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి దయచేసి. వన్ సెకండ్. కేజీఆర్ ఫామ్ హౌస్ కబ్జా పెట్టింది కొత్తదా? తప్పండి. కొత్త కేసు రైట్ వినాలి నేను చెప్తా వినండి. మీ భాగవతాలు మీరు ఏమైంది భాగవతం చెప్పాలి. భాగవతం చెప్పాలి. జూబ్లీస్ ఎవరైనా చేర్చుకున్నది పార్టీలో, జూబ్లీస్ ఎన్నికల పార్టీ చేర్చుకున్నది ఎవరిని నువ్వు? ఈ భాగవతం చెప్తున్నా నేను. ఏం ప్రశ్నిస్తున్నావు? మీద ఏ కోణాల మీద చూసినా మీ బతుకులు ఏం బతుకులు ఇది? దయచేసి సరిగ్గా ఏం బతుకు? ఏం బతుకు? జూబ్లీస్ బతుకైంది అంటున్నా. జూబ్లీస్ మీ పార్టీ బతుకైంది. ఒక్క నిమిషం. ఏంది నీ బతుకు? చిల్లర బతుకు నీది. నా టైం అప్పుడు నేను మాట్లాడుతున్నాను. సతీష్ సబ్జెక్ట్ మాట్లాడండి. సతీష్ గారు దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడు అంటున్నా. సతీష్ గారు దయచేసి సబ్జెక్టు మాట్లాడండి, డీవియేట్ అవ్వకండి.